రఘురామకృష్ణరాజు అనుకున్నది సాధించారు. తనకి కావాల్సినటువంటిది ఏమీ రాజకీయం కాదు, లేదా వ్యక్తిగత ప్రయోజనం కాదు. ఆకువీడులో రామాలయం నిర్మించాలని రఘురామకృష్ణరాజు అనుకుంటే అడ్డుకోవాలని ఇంకొక వైపు ప్రయత్నించినటువంటి సందర్భంలో మొండిగా నిలబడ్డారు. పబ్లిక్ కూడా ఆయన వెనక నిలబడ్డారు. 1 కోటి మంది ఈ రోజున, ఇదే ₹1 కోటి ఈ రోజున పోగైనాయి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దాంతో మరింత పట్టుదల పెరిగింది. మొన్న కోర్టులో ఏమని వేశారు జడ శ్రవణ్ కుమారు, లేకపోతే వాళ్ళ తరపున వేసిన పిటిషన్లలో అక్కడ అనుమతి లేకుండా గుడి కట్టడానికి వీల్లేదు. ఇప్పుడు అనుమతి తీసుకున్నారు. అనుమతి ఎవరిచ్చారు? మున్సిపల్ కార్పొరేషన్. అందులో ఆకివీడి కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాదు, వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఉన్నారు అందులో. ఇప్పుడు వైసీపీ కూడా మద్దతు ఇచ్చినట్టే ఆటోమేటిక్. అంటే ఇక్కడ దాంట్లో కుల రాజకీయం చేయడానికి వర్కౌట్ కాదు. ఖచ్చితంగా ఫైనల్గా వచ్చేటప్పటికి పని జరిగింది. ఇప్పుడు ఆకువీడు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతించింది. మామూలుగా అయితే అధికారులతో చేసేస్తారు, ఎవరైనా సరే అప్లికేషన్ అధికారికి పెడతారు, అధికారులతో చూస్తారు. ఇక్కడ మరింత మొండిగా పట్టుకున్నాడు ఆయన కూడా. ఎందుకంటే రేపొద్దున అధికారులు తప్పని చెప్పి కార్పొరేషన్ల దగ్గర డ్రామాలు ఆడటం ఇవన్నీ లేకుండా కార్పొరేషన్ తీర్మానం చేసి దానికి కాదనేటటువంటి అధికారం ఏ అధికారికి లేదు. దెన్ ఇప్పుడు మళ్ళీ ఏం గేమ్ ఆడతారనేటటువంటి చూడాలి. బట్ సరైనోడితోనే పెట్టుకున్నారు. ఆయన సరైనోడే ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి గట్టిగా నిలబడటానికి.